చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులంటే ఒకంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇవాళ యువతరంలో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారన్నది చేదు వాస్తవం. అధిక బరువు, స్థూలకాయంతో పాటు జీవన సరళి కూడా యువతలో మోకాళ్ళ నొప్పులకు ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. ఇక ప్రమాదాల్లో మోకాళ్లకు దెబ్బలు తగలడం, కీళ్లవాతం వంటి జబ్బులు కూడా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు తెచ్చిపెడుతున్నాయని చెప్తారు డాక్టర్లు. యువత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మోకాళ్ళ నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు కేవలం పెద్ద వయసు వారికే పరిమితమా? ఇంతవరకు అట్లా ఉండేది, కానీ ఇప్పుడు ఈ మధ్య చాలా యంగ్ పీపుల్లో కూడా తెలుస్తుంది ఈ మోకాళ్ళ నొప్పులు అవన్నీ. యూజువల్గా మ్యాక్సిమం పర్సెంటేజ్ 55+కి స్టార్ట్ అవుతుంది అది అందరికీ తెలుసు. మోకాలు అరగటం అండ్ నీ ఆర్థరైటిస్ అంటారు దాన్ని, అది నార్మల్. కానీ ఈ మధ్య చాలా యంగ్ పీపుల్లో కూడా నా ఓపీలో 20 years నుంచి 30 years వరకు పేషెంట్స్ కూడా వస్తున్నారు. దీనికి 3 కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే కాండ్రోమలేషియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా జాయింట్ ఇట్లా ఉంటుంది, మోకాల్ జాయింట్. ఓకే, సో ఇది పైన ఎముక, ఇది కింద ఎముక, దీనికి మధ్యలో ఈ బ్లూ కలర్ ఇది గుజ్జు అనమాట. ఈ గుజ్జు ఉండడం వల్ల మనకి గ్యాప్ ఉంటుంది, నొప్పి లేకుండా నడవగలుగుతాం అనమాట. ఇప్పుడు వయసుతో పాటు ఏమవుతుందంటే గుజ్జు అరుగుతుంది అనమాట. 55 years తర్వాత 50 years తర్వాత అరిగిపోయి ఇట్లా అయిపోతుంది. దీన్నే ఆర్థరైటిస్ అంటాము. ఇది పెద్ద ఏజ్లో అయ్యే ప్రాబ్లం. చిన్న ఏజ్లో ఏమవుతుందంటే ఇది అరగదు, కానీ కొన్నిసార్లు సాఫ్ట్ అవుతుంది. ఇది మెత్తగా అయిపోవడం వల్ల ఆ పెయిన్స్ రావచ్చు. ఓకే, దీన్ని కాండ్రోమలేషియా అంటాము. చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర కూర్చొని ఎక్కువ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి ఇట్లా రావచ్చు. ఇది సివియర్ ప్రాబ్లం కాదు, ఎక్సర్సైజ్ చేస్తే సెట్ అయిపోతుంది. రెండో కారణం ఏంటి, యంగ్స్టర్స్లో మోకాలు నొప్పి రావడానికి కారణం దీన్ని మెనిస్కస్ అంటాము. ఇది ఒక షాక్ అబ్జార్వర్లా పనిచేస్తుంది జాయింట్లో, కార్లో షాక్ అబ్జార్వర్ లాగా. సో ఎప్పుడైనా ట్విస్ట్ కాలు బెంకినప్పుడు అది డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. అప్పుడు మోకాలు నొప్పులు రావచ్చు, కానీ అది ఒక వేరే టైప్ ఆఫ్ నొప్పిలా ఉంటుంది అనమాట. మూడో కారణం రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటాం దాన్ని. సో అది ఫ్యామిలీస్లో ఉండేదన్నమాట. సో జెనెటిక్గా వస్తుంది. పేరెంట్స్లో ఫ్యామిలీకి ఎవరికైనా ఉంటే అది ఆ పర్సన్ కూడా రావచ్చు. యంగ్ ఏజ్లో కూడా జాయింట్స్ పెయిన్స్ రావచ్చు అనమాట. సో ఈ 3 కారణాలు యువతల్లో మోకాలు నొప్పులు రావడం అనమాట. మోకాళ్ళ నొప్పులతో యువత జీవితం ఎలా ప్రభావితమవుతోంది? యువతల్లో ఇట్లా మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ బాగా టెన్షన్ పడిపోతారు. ఇదేంటి ఇంత చిన్న ఏజ్లో మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ అవసరం వస్తుందా లేదా అని చెప్పేసి ఆ టెన్షన్ పడతారు. టెన్షన్ పడటానికి ఏం లేదు. యూజువల్గా యంగర్ ఏజ్లో ఇలా మోకాలు నొప్పులు స్టార్ట్ అయితే ఎక్సర్సైజ్తో సెట్ అయిపోవాలి. అదే ఒక ఇంజరీ వల్ల వచ్చిన మోకాలు నొప్పులు అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ లిగమెంట్ మెనిస్కస్ షాక్ అబ్జార్బర్ డ్యామేజ్ అయితే అప్పుడు చిన్న కీ హోల్ సర్జరీ చేయాల్సి వస్తుంది, దాంతో సెట్ అయిపోవచ్చు. బట్ యూజువల్గా దానివల్ల అంత ప్రాబ్లం ఉండదు. ఎక్సర్సైజ్ చేస్తే మోస్ట్లీ రికవర్ అయిపోవచ్చు. చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులకు సర్జరీ దాకా వెళ్ళాలా? సో నేను చెప్పిన ఫస్ట్ కారణం వల్ల పెయిన్ ఉంటే, అంటే ఓన్లీ ఆ గుజ్జు మెత్తగా అవడం వల్ల అయితే ఆపరేషన్ అవసరం లేదు అస్సలకి. జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే, కొన్ని జాగ్రత్తలు ఫాలో చేస్తే చాలు, అది సెట్ అయిపోతుంది. అదే ఆ నొప్పి డ్యామేజ్ అవడం వల్ల, షాక్ అబ్జార్బర్ డ్యామేజ్ అవడం వల్ల అయితే ఒక చిన్న కీ హోల్ సర్జరీ చేస్తాం, ఆర్థ్రోస్కోపీ అంటాం దాన్ని. ఏం చేస్తామంటే జాయింట్ని మొత్తం ఓపెన్ చేయము, చిన్న కెమెరా లోపల పెట్టేసి జాయింట్లో ఆ షాక్ అబ్జార్బర్ని రిపేర్ చేసేస్తాము. అది చాలా సివియర్ ఇంజరీ అయితే. నెక్స్ట్ కీళ్ళవాతం. సో కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో అది జెనెటిక్గా వస్తుంది. దానివల్ల మొత్తం జాయింట్ ఇట్లా అరిగిపోతే యంగ్ ఏజ్లో 30 yearsలో కూడా కొన్నిసార్లు అవుతుంది. అప్పుడు మోకాలు రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అది చాలా రేర్ అనమాట. సో ఎక్కువ ఉండదు, అది ఒక 5% పీపుల్లో ఉండొచ్చు. చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులకు సర్జరీని ఎప్పుడు సూచిస్తారు? చిన్న ఏజ్లో వచ్చిన మోకాలు నొప్పులు చాలా అడ్వాన్స్ అయిపోయి 4th stage వస్తేనే ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం రావచ్చు, చాలా సివియర్గా ఉంటే. సో బేసిక్గా ఇట్లా ఉండాల్సిన గుజ్జు కంప్లీట్గా అరిగిపోతే ఈ స్టేజ్కి వస్తేనే ఆపరేషన్ అవసరం వస్తుంది. ఈ స్టేజ్కి మధ్యలో ఉంటే మెడిసిన్స్తో ఎక్సర్సైజ్తో సెట్ చేయొచ్చు దాన్ని. కంప్లీట్గా అరిగిపోయిన స్టేజ్కి వస్తేనే ఆ మోకాల్ని మార్చాల్సి వస్తుంది. ఈ మోకాల సర్జరీ అవసరం వస్తే, మార్చే సర్జరీ అవసరం వస్తే ఏం చేస్తామంటే, ఈ అరిగిన ఎముక పైన కింద షేవ్ చేసేసి పైన కింద మెటల్ వేస్తామండి. ఇక్కడ మెటల్ వేస్తాం, మధ్యలో ప్లాస్టిక్ వస్తుంది. ఈ మెటల్ వల్ల ఆ గ్యాప్ ఏదైతే పోయిందో, మధ్యలో ఎముకలకి మధ్యలో ఇంత గ్యాప్ ఉండాలి యాక్చువల్గా, అరిగిపోయినాక కంప్లీట్గా ఎముకలు రుద్దుకుంటూ ఉంటాయి. ఆ రిప్లేస్మెంట్ చేసినాక మళ్ళీ గ్యాప్ వచ్చేసి మళ్ళీ ఫ్రీగా నొప్పి లేకుండా నడవచ్చు. మోకాళ్ళ విషయంలో యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాలు నొప్పులు రాకుండా ఉండటానికి బేసిక్గా ఎక్సర్సైజులు చేయాలి.
ఎక్సర్సైజ్ అంటే మామూలుగా జిమ్లో చేసే ఎక్సర్సైజ్ కాదు. మోకాలికి స్పెసిఫిక్గా కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. దాన్ని క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాము. అది కూడా రోజుకి ఒక అరగంట చేయాలి. ఒక 25 minutes to 30 minutes చేస్తేనే ఆ జాయింట్కి బలం వస్తుంది, ఆ జాయింట్ చుట్టూ ఉన్న కండరాలకి బలం వస్తుంది. అండ్ అది రెగ్యులర్గా చేయాలి. ఒకరోజు చేసి ఒక 1 week వదిలేసి అట్లా చేస్తే అది కూడా హెల్ప్ అవ్వదు. అండ్ రోజుకి ఒక 5 minutes చేసినా కూడా సరిపోదు. ఒక 25 to 30 minutes రోజు చేస్తేనే అది హెల్ప్ అవుతుంది. రెండోది ఎస్పెషలీ ఐటీ ప్రొఫెషనల్స్, కంప్యూటర్ ముందు కూర్చున్న వాళ్ళు, అంటే చాలా 7 to 8 hours డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కాలు ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes అలా స్ట్రెచ్ చేస్తూ ఉండాలన్నమాట. లోపల ఒక ఆయిల్లా ఉంటుంది, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. ఎక్కువసేపు ఒక్కటే పొజిషన్లో ఉంటే అది జామ్ అయ్యి కొంచెం పెయిన్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ప్రతి గంటకి ఒక 5 minutes అలా తిరిగేసి కూర్చుంటే అది బాగా అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇంకొక ప్రికాషన్ ఏంటంటే కింద కూర్చోవడం కొంచెం తగ్గియాలన్నమాట. సో యూజువల్గా స్క్వాటింగ్ ఇండియన్ టాయిలెట్ పొజిషన్ అంటాము, అదొకటి. లేకపోతే ఇట్లా లెగ్స్ క్రాస్ చేసి కూర్చుంటారు. అది పెయిన్ స్టార్ట్ అయినప్పుడు అది అవాయిడ్ చేస్తే కార్టిలేజ్ గుజ్జు మీద ప్రెషర్ తగ్గుతుంది. చిన్న వయసులో కనిపించే మోకాళ్ల నొప్పులకు సర్జరీ అన్నది చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. బరువు తగ్గడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం, నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలతో మోకాళ్ల నొప్పులను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. చుండ్రు మూలంగా జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు స్నానం చేయడానికి అరగంట ముందు 1 స్పూన్ నిమ్మరసానికి కొద్దిగా ఉసిరి పొడిని కలిపి తలకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే చుండ్రు బాధలు తగ్గడంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.